10 ఏళ్లలో ఇండియా రూపురేఖలు మారాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించామని చెప్పారు. ఇండియా కూటమిది, అభివృద్ధి రాజకీయాలైతే ఇండియా కూటమివి ఫ్యామిలీ పాలిటిక్స్ అని విమర్శించారు. వికసిత్ భారత్ కల మోదీ సర్కార్తోనే సాధ్యమన్నారు బీజేపీ నేతలు. పదేళ్లలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. విపక్షాలకు దేశీయంగా ఆయుధాలు తయారీ కంటే విదేశీ కాంట్రాక్టులే ముఖ్యమన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. యూపీ వెనుకబాటుకు సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీ విధానాలే కారణమన్నారు మోదీ. బ్రహ్మోస్ మిసైల్ बनाता है और वो दिन दूर नहीं जब यूपी में भी ब्रह्मोस मिसाइल बना करेगी और ब्रह्मोस मिसाइल ऐसी है जिसका खौफ दूर दूर तक है। दुनिया के कई देशों में ब्रह्मोस मिसाइल की मांग रही है, लेकिन कांग्रेस को ये भी पसंद नहीं आया। जो देश भारत से ब्रह्मोस खरीदना चाहते थे, दुनिया के कई देश। బీజేపీ అభివృద్ధి రాజకీయాలు చేస్తుంటే కూటమి కుటుంబ రాజకీయాలు చేస్తుందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ఆధునిక టెక్నాలజీ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చిందన్నారు. బీహార్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నడ్డా. మోదీ పాలనలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. चारा घोटाला, अलकतरा घोटाला, नौकरी के बदले जमीन का घोटाला, नौकरियों के नाम पर जमीन खा गए, ऐसे घोटाले किए। और सबसे बड़ी बात आप भूल गए होंगे, मैं भूलने वाला नहीं हूं, बिहार ने जंगल राज देखा। आप भूल गए होंगे जहानाबाद में 3 बजे के बाद 2005 से पहले न कोई आता था न कोई जाता था। లోక్సభ ఎన్నికల్లో కూటమి గెలిస్తే మళ్లీ చీకటి రాజ్యం వస్తుందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. బీహార్లో అవినీతి అక్రమాలు పెరుగుతాయన్నారు. లాలూ సహా కూటమి నేతలపై అనేక అవినీతి కేసులున్నాయని చెప్పారు. ఓబీసీల సంక్షేమం ఇండియా కూటమికి పట్టదన్నారు అమిత్ షా. नक्सलवाद से पूर्णतया मुक्त कराने का काम नरेंद्र मोदी ने किया है। और भाइयों बहनों, थोड़ा सा भी गलती किया, वोट बिगाड़ा, इधर उधर गए तो माले आएगा और फिर से नक्सलवाद को बढ़ाने का काम करेगा। దేశంలో అభివృద్ధి కొనసాగాలంటే ఇండియా కూటమి గెలవాలన్నారు కాషాయ లీడర్లు. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో ప్రచారం చేస్తున్నారు.